అందరికీ నమస్కారం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ప్రస్తుతం అధిక జ్యేష్ఠమాసం నడుస్తోంది. అయితే ఈ అధిక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది. ఈ నెల మే 27వ తేదీన పద్మిని ఏకాదశి ఏర్పడుతుంది. ఈ ఒక్క రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. లక్ష్మీదేవి సంచరించే ఈ పద్మిని ఏకాదశి పూజా విధానం, పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మే 27వ తేదీన చాలా శక్తివంతమైన పద్మిని ఏకాదశి ఏర్పడుతుంది. ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి కుటుంబానికి 7 జన్మల దారిద్ర్యబాధలన్నీ తొలగిపోయి ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. కాబట్టి ఈ అద్భుతమైన ఏకాదశిని అస్సలు వదులుకోకండి. ఈ ఏకాదశి రోజున వివాహమైన స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గును వేయండి. ఏకాదశి రోజున ఈ ముగ్గు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది. ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి జాతకంలో గురుబలం పెరిగి పట్టిందల్లా బంగారమై అవుతుంది. అలాగే నీటిలో తులసిదళాలు వేసుకొని స్నానం చేస్తే నరదిష్టి, అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ పూలు, అలాగే విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాల వేసి స్వామివారి ముందు 2 పిండి దీపాలు వెలిగించండి. అయితే పిండి దీపాలు వెలిగించలేనివారు ఇత్తడి కుందుల్లో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసుకోవచ్చు. అయితే ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి. సాధారణంగా ఇంట్లో పాలు పొంగిస్తే చాలా శుభసూచకం. కాని ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పొంగలి చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించండి. ఏకాదశి పూజలో నైవేద్యంగా అరటిపండ్లు, పొంగలి, పులిహోర, పానకం మరియు వడపప్పు ఇలాంటి నైవేద్యాలను స్వామివారికి సమర్పించాలి. అయితే మీరు ఏ నైవేద్యం సమర్పించినా సరే నైవేద్యం పైన 2 తులసి దళాలు పెట్టాలి. అప్పుడే మీ నైవేద్యాన్ని విష్ణుమూర్తి స్వీకరిస్తాడు. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మీకు పసుపు కొమ్ములు అందుబాటులో ఉంటే మీ పూజలో పసుపు కొమ్ములు పెట్టి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపు కొమ్ములను మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకుంటే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది. ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి చిటికెడు కుంకుమ కలిపి ఈ నీటి కలశాన్ని మీ పూజగదిలో ఈశాన్యంలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ భర్తకు ఆకస్మిక ధనలాభం కలిసివస్తుంది. ఇక చివరగా స్వామివారికి హారతి, కర్పూరం సమర్పించి మీ పూజను ముగించుకోండి. ఏకాదశి పూజలో స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు 5 కర్పూరం బిళ్లలతో హారతి సమర్పించాలి. ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసికోటను పూజించాలి. తులసికోటలో పచ్చిపాలు పోసి నెయ్యి దీపం వెలిగించండి. మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే తులసికోటలో ఉన్న మట్టిని తీసి మీ నుదిటిన బొట్టులాగా పెట్టుకోండి. తీవ్రమైన నరదృష్టి తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున లక్ష్మీ కుబేర ఫోటోను మీ పూజగది ఉత్తర గోడకు పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటికి నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి ఆ స్వస్తిక్ గుర్తుకు సాంబ్రాణి పొగ వేయండి. ఇక మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ ఏకాదశి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి శివలింగానికి తెల్లరంగు గన్నేరు పూలు సమర్పించండి. మీ మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి.
విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వులు సమర్పించి ఓం కమలాయై నమః అనే మంత్రాన్ని జపిస్తే మీ కటిక పేదరికం వెంటనే తొలగిపోయి ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఇక మీ ఇంట్లో తరచూ సమస్యలు ఏర్పడుతుంటే మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి స్వామివారికి తులసిమాల సమర్పించి నమస్కారం చేసుకోండి. మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబంలో సుఖసంతోషాలు మొదలవుతాయి. ఈ ఏకాదశి రోజున సాయంత్రం సంధ్య సమయంలో అంటే 6 గంటల నుండి 7 గంటల మధ్యలో మీ ఇంటి సింహద్వారం గడప బయట ఒక మట్టి ప్రమిదలో 2 కర్పూరం బిళ్లలను పెట్టి వెలిగించండి. దీనివల్ల మీ ఇంటికి ఉన్న నరదిష్టి, మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత ఇంటిని వదిలి బయటకు వెళ్ళిపోతుంది. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది. ఈ ఏకాదశి రోజున ఉసిరిదీపం వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి మీ ఇంట్లో తులసికోట ఉంటే తులసికోట దగ్గర ఉసిరిదీపం వెలిగించి నమస్కారం చేసుకోండి. లేదా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి ఉసిరిదీపం వెలిగించండి. ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సాధారణంగా గోమాతకు ఆహారం తినిపించి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అందులోనూ ఈ పద్మిని ఏకాదశి నాడు గోవుకు ఆహారం తినిపించి ప్రదక్షిణాలు చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అయితే మన పురాణాల ప్రకారం ఈ ఏకాదశి రోజున ఉప్పు తినకూడదని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. కాబట్టి ఈ రోజున ఉప్పు వాడకం తగ్గించుకోవాలి. ఇక మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి అఖండ రాజయోగం కలగాలంటే ఈ ఏకాదశి రోజున విష్ణుస్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి. ఇక మీ కుటుంబానికి అన్ని విధాలుగా కలిసివస్తాయి. మీ ఇంట్లో తులసికోట లేకపోతే ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇంటి ఈశాన్యంలో తులసికోటను నాటుకోండి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ పద్మిని ఏకాదశి నాడు పసుపురంగు వస్త్రాలు ధరించి విష్ణుదేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. వివాహం కానివారికి త్వరగా వివాహయోగం కలుగుతుంది. ఇక ఈ రోజున చేసే దానాలకు ఎంతో పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఆకలితో ఉన్న పేదలకు ఆహారం లేదా వస్త్రాలను దానం చెయ్యండి. ఈ రోజున ఒక్కరికి అన్నదానం చేసినా సరే 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్యఫలితం కలుగుతుందట. ఇక ఎవరైతే త్వరగా కోటీశ్వరులు అవ్వాలని కోరుకుంటారో అలాంటివారు మీ బీరువాలో కొన్ని తులసి దళాలు పెట్టుకోండి. మీ ఇంటి ధనప్రవాహం పెరుగుతుంది. ఈ ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు. ఎందుకంటే ఏకాదశి రోజున నూనె రాస్తే మీ ఆయుష్షు తగ్గిపోతుందని, అనారోగ్య సమస్యలు మొదలవుతాయని నమ్మకం. ఏకాదశి రోజున తప్పనిసరిగా స్త్రీలు ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే 1,000,000 జన్మన పుణ్యఫలితం లభిస్తుంది. మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు వరిస్తాయని పండితులు సూచిస్తున్నారు. అయితే ఏకాదశి రోజున పొరపాటున కూడా పగటిపూట నిద్రపోకూడదు. దీనివల్ల మీరు చేసే పూజలకు ప్రతిఫలితం దక్కదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. ఏకాదశి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్ళండి. చాలా మంచి జరుగుతుంది. ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తున్నారో అలాంటివారు రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకి 7 ప్రదక్షిణాలు చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏకాదశి రోజునే ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించి విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.